అయోధ్య రాముడు హిందువుల ఆరాధ్య దైవం. ఎంతోమంది రాముడి గురించి ఎన్నో కథలు రాశారు. ఒక్కో కథనం రాముడి గురించి అనేక అంశాలను తెలియజేస్తుంది. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందిన 7 రామాలయాల గురించి తెలుసుకుందాం. కోదండ రామాలయం, ఆంధ్రప్రదేశ్, ఒంటిమిట్ట. కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, ఒంటిమిట్ట పట్టణంలో ఉంది. పూర్వ నిషాద వంశానికి చెందిన దొంగలు ఒంటుడు, మిట్టుడు అనేవాళ్లు రామభక్తులుగా మారి ఈ ఆలయాన్ని దర్శించారు, తర్వాత నిర్మించారు. ఈ ఆలయం వారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. ఎరికథారామర్ ఆలయం, మధురాంతకం, తమిళనాడు. తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఎరికథారామర్ ఆలయం రామాయణ కథలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. లంకలో రావణాసురుని వధించిన తరువాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలో మధురాంతకంలో కొద్దిసేపు ఆగారని భక్తులు విశ్వసిస్తారు. రామ్ తీర్థాలయం, అమృత్సర్, పంజాబ్. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న రామ్ తీరథ్ ఆలయం రాముడు సీత కుమారులైన లవకుశల జననానికి సంబంధించింది. ఈ ఆలయం దాని పురాతన బావికి ప్రసిద్ధి చెందింది. ఆ బావిలోని నీటిలో ఔషధ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అలాగే గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రమం కల్పించిన ప్రదేశం కూడా ఇదేనని ప్రజలు నమ్ముతారు. కోదండ రామాలయం, చిక్మంగళూరు, కర్ణాటక. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా హీరేమగళూరులో కొలువై ఉన్న కోదండరామస్వామి ఆలయం స్కంద పురాణంలో ఉన్న ఒక విశిష్ట సంఘటనతో ముడిపడి ఉంది. స్కంద పురాణం ప్రకారం శ్రీరాముడు సీతామాతను వివాహం చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనమిస్తారు. శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం, తిరుప్పుళకుళి, కాంచీపురం జిల్లా, తమిళనాడు. తమిళనాడు కాంచీపురం జిల్లా తిరుప్పుకుళిలో ఉన్న ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య దేశాల్లో ఒకటి. గర్భగుడి లోపల విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువును చిత్రీకరించారు. ఈ ప్రదేశంలోనే రాముడు తనకు సీతాదేవి వివరాలను చెప్పిన జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసినట్టుగా భక్తులు నమ్ముతారు. రామ్ రాజా టెంపుల్, ఓర్ఛా, మధ్యప్రదేశ్. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా పురాతనమైన ఆలయం కూడా. ఇది మధ్యప్రదేశ్లోని ఓర్ఛాలో ఉన్న రామ్ రాజా టెంపుల్. రాజప్రసాదం సెట్టింగ్లో రామునికి రాజుగా ఆరాధించే ఏకైక ఆలయంగా ప్రత్యేకమైనది. ఇక్కడి శ్రీరాముడు మహారాజుగా దర్శనమిస్తారు. మహారాజులకు ప్రతిరోజు ఇచ్చే గాడ్ ఆఫ్ ఆనర్లో కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఖడ్గం, కవచం పట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తారు. త్రిసయార్ శ్రీరామాలయం, కేరళ. కేరళలోని త్రిశూర్ జిల్లా త్రిపరయార్లో ఉన్న త్రిపయార్ శ్రీరామస్వామి దేవాలయంలో శ్రీకృష్ణుడు ఆరాధించిన శ్రీరాముని విగ్రహం ఉంది. దశరథ మహారాజు నలుగురు కుమారులైన రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకున్న 4 దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిది. ఈ ఆలయాలు అన్నీ మన దేశంలో ఎంతో పురాతనమైన రామాలయాలు.